శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాణ్యత లేని బంగారం విక్రయాలపై బీఐఎస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రేడ్ మార్కు లేని బంగారం అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులకు తెలిసింది. నరసన్నపేటలోని 3 బంగారు షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్ఆర్ గోల్డ్, డైమండ్స్, లక్ష్మీ హస్య హాల్మార్క్స్ దుకాణంలో తనిఖీలు చేశారు. షాపులో కిలోకి పైగా హాల్మార్క్ లేని బంగారం గుర్తించి మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత భాగాన్ని నాణ్యత నిర్ధారణ పరీక్షల కోసం విజయవాడకు తరలించారు. అంతేకాకుండా బంగారం నాణ్యత తనిఖీ మిషన్లో లోపాలున్నట్లుగా అధికారులు గుర్తించారు. నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తున్న షాపులపై అధికారులు కేసు నమోదు చేశారు. తనిఖీలకు భయపడి నరసన్నపేటలోని అనేక బంగారు షాపులు తాత్కాలికంగా మూసివేశారు. భారీగా వినియోగదారులను మోసం చేస్తూ వ్యాపారాలు నడిపిస్తున్నట్లు సమాచారం. వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే ముందు నాణ్యత తనిఖీ చేయించుకోవాలని అధికారులు సూచించారు. మా టీంతో పాటు మార్నింగ్ నరసన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ సిఐ గారు, ఎస్ఐ గారు, అందరూ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా. అవి తీసుకొని మేము వెయిట్ చేయడానికి కొంతమంది ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము. సో మిస్యూజ్ చేసినట్టు, హాల్ మార్కింగ్ లేకుండా, హెచ్ఐడి లేకుండా చేసినట్టు వాళ్ళకి మేము వెయిట్ చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది. సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. తర్వాత కోర్టు 1 kg వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే 800 పెట్టాము. కోసం కొంచెం మనం తీసుకెళ్ళి మన ఆఫీస్కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి స్కూల్ షాప్ దొరికింది సార్. మెయిన్గా ఒక షాప్లో దొరికింది. టైం కూడా లేదు మా దగ్గర అంతా. బట్ కస్టమర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు విఏఎస్ గారి అప్లికేషన్లో కంపల్సరీగా చెక్ చేసుకొని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకొని ఇంత క్యారెట్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు. ఎందుకంటే అది హై కాస్ట్ కాబట్టి, ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో. అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. హెచ్ఐడి నెంబర్, మన ఆర్నమెంట్ నెంబర్, సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ సెంటర్ దగ్గర ఉంటే వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర మెషిన్ అప్లై లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే అక్కడ కూడా రీడ్ చేస్తాము. ఈరోజు అది కూడా సక్సెస్ఫుల్గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారో దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మెషిన్కి, మీకు తెలుసు. ఆ మెషిన్ కూడా తీసుకొని మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్కి, మా హెడ్ ఆఫీస్కి మాట్లాడి మేము డిసిషన్ ఇవ్వాలి. కాబట్టి ఆ మెషిన్కి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్, యాక్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. మా టీంతో పాటు మార్నింగ్ నరసన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి గిరి. చూసుకుంటే ఇక్కడ నర్సనపేటలో చూసుకుంటే ఇది ఒక పెద్ద కేజీఎఫ్ మూవీకి సంబంధించిన గోల్డ్ మాఫియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ ఇటువంటి మాఫియా అయితే కొనసాగుతుంది. కొత్తగా ఇప్పుడే అధికారులు అయితే దీనిపై దృష్టి పెట్టారని కూడా మనం తెలుసుకోవచ్చు. నిన్న అయితే మరీ దారుణంగా 73 షాపులకి కేవలము ఒక షాప్ తెరిచి ఉండటంతో ఆ షాప్ లో మాత్రమే అయితే ఈ బిఎస్ఐ అధికారులు అయితే కూడాను అయితే రైడ్ చేయడం జరిగింది. అయితే సుమారు 1 kg 700 గ్రాములు బంగారానికి హోల్ మార్కులు లేకుండా అటు మెషినరీ కూడా గోల్డ్ టెస్టింగ్ పేరుతో భారీగా కూడా అక్కడ మెషినరీ కూడా వాడుతూ ఈ ఫేక్ మెషిన్స్ తో అయితే హోలోగ్రామ్స్ కూడా కొడుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే బంగారం కూడా నాణ్యత లేకుండా దారుణం. అసలు నర్సనపేటలో అయితే
బంగారం శ్రీకాకుళం జిల్లా అటు ఉమ్మడి జిల్లాల నుంచి కూడాను బంగారం అయితే ఇక్కడ భారీగా అయితే వ్యాపారం అయితే సాగుతుంది. అయితే ఈ సుమారు 73 షాపులు ఎందుకు క్లోజ్ చేశారని కూడా అనుమానాలు వ్యక్తమవుతాయి. నిన్న అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది, ఇప్పటికైతే కొంత బంగారాన్ని అయితే విజయవాడ టెస్టింగ్ తీసుకువెళ్తున్నాము, మరికొంత మిషనరీస్ కూడా తీసుకువెళ్తున్నాము. ఈ ఫేక్ మిషనరీస్ ని కూడాను వెంటనే కూడా అరికట్టాలి. అయితే మిగతా షాపుల మీద కూడా చర్యలు చేపట్టాలని కూడా తెలుస్తుంది. చేపట్టాలి. ఇప్పటికే అయితే అధికారులు దీనిపైన చొరవ చూపి అసలు ఇటువంటి గోల్డ్ వ్యాపారులను అయితే అరికట్టకపోతే ఇప్పటికే భారీగా కూడా కొనుగోలుదారులు అయితే నష్టపోతున్నారు. కొనుగోలుదారులకు కూడా నష్టపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే అది అమ్మే బంగారం మళ్ళీ తిరిగి వీరు ఎప్పుడైనా మార్చాలనుకున్నా అమ్ముకోవాలన్నా మా దగ్గరికే రావాలని కూడా ఆంక్షలు చేస్తూ వీరు దోపిడీకి అయితే గురి చేస్తున్నారు. పూర్తిగా కూడా ఎటు చూసినా కూడా నరసనపేటలో ఉన్న బంగారం షాపుల్లో జిల్లాలో అత్యధికంగా ఉండటంతో అందరూ కూడా నాణ్యమైన బంగారం దొరుకుతుందని అక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఆ కొనుగోలు చేసిన బంగారం అంతా కూడాను ఈ రోజు తేటతెల్లమైంది. పూర్తిగా కూడాను బంగారం అంతా కూడా అత్యధిక శాతంలో రామి ఉంటూ తక్కువ శాతమే బంగారం ఉంటుందని కూడా తెలుస్తుంది. చాలా వరకు కూడా నకిలీ బంగారానికి కూడా అక్కడ అమ్ముతున్నారు. దొంగ బంగారాలు కూడా గతంలో బోల్డ్ కేసులు కూడా ఆ ప్రాంతంలో కూడా జరిగాయి. చూసుకుంటే ఎక్కడ దొంగతనం జరిగినా కూడా బంగారము చూసుకుంటే నర్సనపేటలోనే అక్కడ కనబడుతుంది. పూర్తిగా అక్కడ ఉన్న నగల దుకాణదారులు ఈ యొక్క కోట్లకు పాడగతడానికి కారణం ఇది. థ్యాంక్ యూ గిరి.